స్వతహాగా హిందుత్వ భావజాలం పుణికిపుచ్చుకున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మాట్లాడకపోతే, కేవలం రాజకీయాల కోసం ఈ సింహాచలం భూములు పక్కదారి పడుతున్నా మాట్లాడకపోతే అసలు ఇంకెవరు మాట్లాడతారు? పదవుల్లో మీరున్నదే దానికోసం మాట్లాడదాం అని చెప్పి మీరు ఆ పదవుల్లోకి వచ్చారు. పదవుల్లోకి రాగానే రాజకీయం కోసం మాట్లాడకుండా తానా అంటే తందానా అంటే, ప్రభుత్వం ఏం చెప్తే కూటమిలో ఉన్నాం కాబట్టి తానా అంటే తందానా అంటే, ఇక హిందువులకు దిక్కెవరు? ఇక్కడే మళ్ళీ ఒక ఈ గోమాంసం బయటపడింది, గోమాంసం ప్యాకేజింగ్ బయటపడింది. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, మాధవ్ గారు మాట్లాడరు. 184,000 కేజీల గోమాంసం ప్యాకేజింగ్ అయి బయటపడింది. దాని గురించి మాట్లాడలేదు. మాధవ్ గారు మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మీరు పైకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటే ఎట్లాగా? మీరు మాకు చెప్పిందేమో హిందుత్వం కోసం పనిచేస్తామని చెప్పి, హిందువుల కోసం. పక్క రాష్ట్రంలో మన బండి సంజయ్ గారు అవసరమైతే నేను తలకైతే ఎగ్గొసుకుంటాను హిందుత్వం కోసం అని చెప్తున్నాడు. ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులేమో క్విక్ కైక్ అనరు. ఇదే విశాఖపట్నంలో విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మాట్లాడు. బీజేపీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడు. అంటే బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడక, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాట్లాడక, భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కరూ మాట్లాడకపోతే అసలు భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం పనిచేస్తుందని మీరు ఎలా క్లెయిమ్ చేసుకోగలుగుతారు రేపు పొద్దున? ఇప్పటి వరకు ఈ వైజాగ్ గోమాంసానికి సంబంధించి ఇష్యూకి వచ్చేసరికి 187,000 ఎక్స్పోర్ట్ అయింది ఇల్లీగల్ గా అంటూ, ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ వర్షన్ ఏంటి? ఇది వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరో తీసుకొచ్చి పెట్టారు, మాది శీతల గిడ్డంగి, దీంట్లో ఎవరైనా పెట్టుకుంటారు, కోల్డ్ స్టోరేజ్ లో ఎవరైనా ఏదైనా పెట్టుకుంటారు, అదంతా మేము ఇప్పుడు చూడండి ఎవరో పొరపాటును పెట్టారు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాస్తవంగా ఏంటంటే, దీని వెనకాల ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ బాపట్ల ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, అతనికి సంబంధించిన అతని అనుచరుడే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కోల్డ్ స్టోరేజ్ నడిపే అతను అని చెప్పి వార్తలు వచ్చినాయి. దీని మీద వాస్తవాలు ఏంటనేది ప్రభుత్వం మాట్లాడాలి కదా. దీని మీద ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడట్లా. పోలీసులు చర్యలు తీసుకోవాలి కదా. ఎవరి మీద గట్టిగా చర్యలు తీసుకున్నట్టు కనపడలేదు. ఎక్కడో హైదరాబాద్ లో ఎవరినో ఒకళ్ళు అరెస్ట్ చేసామన్నారు, ఇంకా అంతే. దాని తర్వాత ఇంకేం లేదు. అసలు ఇమ్మీడియట్ గా అలాంటి కోల్డ్ స్టోరేజ్ సీజ్ చేయాలి కదా. ఎందుకని సీజ్ చేయలేదు? అసలు వీటన్నిటికన్నా అసలు ఇన్ని 184,000 కేజీల గోమాంసం అంటే ఎన్ని గోవులను చంపితే వచ్చి ఉంటుంది? ఆ గోవులన్నింటినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి చంపారు, ఎక్కడ చంపారు? మనము స్టోరేజెస్ లోకి వీటిని పంపించేటప్పుడు అసలు ఏం మెటీరియల్ అది ఎందుకు సిద్ధపరుస్తున్నారు, అండ్ ఎన్ని రోజులు ఉంచుతారు, ఇవన్నీ పర్టికులర్స్ రాసుకునే కదా ఇవన్నీ వాటిని అలౌ చేస్తారు. ఆ మాత్రం తెలియదా వాళ్లకు? ఎందుకు పట్టించుకోలేదు? అలసత్వం వహించారా, నిర్లక్ష్యం వహించారా, చూసి చూడనట్లు ఊరుకున్నారా? అయితే మీరన్నట్టు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది అంటున్నారు కాబట్టి అన్నీ తెలిసే మౌనంగా ఉన్నారా? అన్నిటికన్నా ఆఖరి అన్ని తెలిసే మౌనంగా ఉన్నారు, అన్ని తెలిసి అన్ని నడిపిస్తున్నారు. ఎందుకంటే తెలియకుండా ఏది జరగదు. ఏదో 1 కేజీ మాంసం, 2 కేజీల మాంసం అంటే ఏమైనా జరుగుతుంది తప్ప లక్షల కేజీల మాంసాన్ని అలా తీసుకెళ్తారు. అది కూడా ఒక్క కోల్డ్ స్టోరేజ్ లో అనేది దొరికింది. మిగతా కోల్డ్ స్టోరేజీల పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాటన్నిటిలో అసలు ఎన్ని పెడుతున్నారు అంటే, ఎన్ని గోవుల్ని చంపుతున్నారు, ఈ గోవులన్నింటినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి చంపుతున్నారు, ఎక్కడ చంపుతున్నారు, ఎక్కడ వీటన్నిటిని ప్యాకేజింగ్ చేస్తున్నారు, ఎక్కడికి వీటన్నిటిని ఎగుమతి చేస్తున్నారు, ఇవన్నీ. అంటే గోవుల్ని తరలించడం ఒకటి, ఇందులో మధ్యలో దారిలో బోల్డంది పోలీసులు ఉంటారు, హైవేల్లో సెక్యూరిటీ చెక్కింగ్లు ఉంటాయి, వీటన్నిటిని దాటుకునేవి ఎలా వస్తున్నాయి? ఒకటి, ఇది ప్రభుత్వ వైఫల్యం. రెండోది, ఎక్కడ చంపుతున్నారు అంటే స్లాటరింగ్ ఎక్కడ చేస్తున్నారు అంటే, ఇది గోమాంసాన్ని ఎక్కడ కట్ చేయడానికి ఎక్కడ ఉండదు. మామూలు ఎద్దులు లేదంటే గేదెలు వీటిల్లో ఉంటుంది కానీ ఆవులను ఉండదు. సో ఆవుల్ని అసలు లైసెన్స్డ్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ లేకుండానే చేస్తున్నారంటే, అంత తప్పు జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. ఆ తర్వాత వీటన్నిటిని ఎవరికి తెలియకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు, అక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఇవన్నీ కాకుండా వీటిని ఎగుమతి చేస్తున్నారు అంటే అంటే వైజాగ్ షిప్ యార్డ్ నుంచి చేస్తున్నారా, లేదంటే వేరే ఎక్కడి నుంచైనా చేస్తున్నారా? మరి అక్కడి నుంచి చేస్తున్నప్పుడు వాటన్నిటిని ఎందుకు కంట్రోల్? ఇది ఎక్కడ చూసినా కూడా టోటల్ గా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది, పోలీస్ వైఫల్యం కనిపిస్తోంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది. వీటన్నిటి మీద భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మనకి సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు లేదా బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, నోరు మెదపట్లేదు. ఎందుకు మెదపట్లేదు?
రాజకీయం అండి, రాజకీయం ఎట్లా కొట్లా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు గడుపుతారు, మళ్ళీ ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఇంకో 15 సంవత్సరాలు కూడా గడుపుతాం మేము ఇదే కూటమితో అంటున్నారు. అంటే ఇలాగే స్లాటరింగ్లు, ఇలాగే దేవాలయాల భూములు కొట్టేస్తూ ఉండటాలు, ఆవులను చంపేస్తూ ఉంటాలు, ఇవన్నీ ఇంకో 15 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారా? ఏం చేస్తారు మీరు అని అడుగుతున్నాను నేను. మీరు ఇంకో 15 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారంటే ఆ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయండి, ఓకే, మాకేం అభ్యంతరం లేదు. కానీ వీటి మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు, వీటిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, వీటిని ఎందుకు ఆపట్లేదు? మీకు చేతనైతే అక్కడ ఉండండి ఆ ప్రభుత్వంలో, లేదా భారతీయ జనతా పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన ఇద్దరు బయటకు వచ్చేయండి. మీరు హిందుత్వం కోసం పనిచేస్తానంటే నిజంగా అక్కడ ఉండి ప్రశ్నించగలిగితే అక్కడ ఉండి పనిచేయండి. లేదంటే అక్కడ ఉండి కూడా మీరు నోరు మూసుకుని ఊరుకునేట్టయితే, మాట్లాడలేని పరిస్థితులు మీకు అక్కడ ఉంటే, ఇంకా మీరు కూటమిలో ఉండి ప్రయోజనం ఏంటి? కూటమి నుంచి బయటకు వచ్చేయండి, మనందరం కలిసి ఫైట్ చేద్దాం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం మీద మనం కలిసి పనిచేద్దాం, ఫైటింగ్ చేద్దాం. అంతేగాని మీరే ఉండి మేము సనాతనం కోసం పనిచేస్తున్నాం అని చెప్పి తడిగొడ్డతో గొంతులు కోసినట్టు మీరు ఇలా చేస్తే ఎలాగా? పైకి చెప్పేదేమో సనాతనం కోసం పనిచేస్తున్నాం అని చెప్పి ఆ పార్టీ ఈ పార్టీ చెప్తాయి, తీరా చూస్తేనేమో తడిగొడ్డతో గొంతులు కోసినట్టు అయిపోతుంది మా పరిస్థితి, హిందువుల పరిస్థితి. సో ఇది కదా మా బాధ. అందుకనే మేము మీరు నిజంగా చేయగలిగితే, అక్కడ ఉండి చేయగలిగితే ప్రశ్నించండి, వాటిని ఆపండి. లేదా మీరు ప్రశ్నించలేము, మేము ఆపలేమంటే బయటకు వచ్చేయండి, బయటకు కూటమిలోంచి బయటకు వచ్చేయండి, మేము మీతో కలుస్తాం, మనందరం కలిసి ఫైట్ చేద్దాం. ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే యథేచ్ఛగా ఇలా ఎగుమతి జరుగుతోంది అయితే, మరి మిగతా రాష్ట్రాలలో పరిస్థితి ఏంటి? పట్టించుకునే నాదుడెవరు? ఎక్కడా లేరండి. ఇప్పుడు హిందువుల కోసం పనిచేస్తామని చెప్పేవాళ్లే ఇలా ఉంటే, హిందువుల కోసం మేము పనిచేస్తామని చెప్పని వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. మిగతా రాష్ట్రాలు ఇంతకన్నా ఘోరంగా ఉంటాయి. అందుకే నేను అంటున్నా, ఎవరిని అడగాలి? మేము మిమ్మల్ని నమ్మాము, మిమ్మల్ని నమ్మి మీరు సనాతనం కోసం పనిచేస్తామంటే మిమ్మల్ని అందరం ఎక్కించాము. అందరం ఎక్కించిన తర్వాత మీరు సనాతనం గురించి పట్టించుకోకపోతే ఇంకా ఏంటి పరిస్థితి? అంటే నమ్మించి గొంతులు కొయ్యడం అంటారు కదా, అది ఆ పని చేస్తున్నారా మీరు? ఓట్లు అడిగేటప్పుడు ఒక రకంగా, ఓట్లు అడిగి మీరు కూటమిలోకి వచ్చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఒక రకంగా పనిచేస్తారా? ఇది మేము అడుగుతున్నాం. పోనీ పక్క రాష్ట్రంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కదా, భారతీయ జనతా పార్టీ నాయకులు బ్రహ్మాండంగా ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమి ఫైట్ చేయరు, దేవాలయాల కోసం పనిచేయరు, దేవాలయ భూముల కోసం పనిచేయరు, గోవుల కోసం పనిచేయరు, ఇంకా దేనికోసం పనిచేస్తారు మీరు? మీ అధికారం కోసమా? మీకు ఉన్నది ఒక మంత్రి పదవి, ఒక్క మంత్రి పదవి కోసం అంత తాపత్రయపడాలా మీరు? ఇది మా ప్రశ్న. అండ్ మరోపక్క ఏపీలో ఉగ్రవాదుల లింకులు ఉన్నాయి అంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్లీపర్ సెల్స్ గుంటూరులో ఉన్నాయంటూ ముంబై ఏటీఎస్ కి తనిఖీలు చేసినట్లు ఇదంతా సమాచారం అందుతోంది. అవును, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమస్య ఇది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తీవ్రవాదానికి మతం లేదంటారు, కానీ ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు తీవ్రవాదులుగా మారుతున్నారు. మీరు పైనుంచి ఇవాళ వచ్చిన కేసు పైనుంచి కిందాక చూసుకోండి, ఎవరిని చూసినా ఒకే మతానికి చెందిన వాళ్ళు. ఎందుకు జరుగుతుంది ఇలాగా? దీని మీద ఆలోచించాలి కదా, దీని మీద జాగ్రత్త పడాలి కదా. ఎందుకని జాగ్రత్త పడలేకపోతున్నాం? హైదరాబాద్ గోల్డ్ సిటీలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో, ఎంతమంది ఇలాంటి యాంటీ నేషనల్స్ ఉన్నారో లెక్కే లేదు. పోలీస్ శాఖ ఎందుకు పట్టించుకోలేకపోతుంది? ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఆ లింకులన్నీ హైదరాబాద్కి వస్తున్నాయి. అప్పుడు మరి పరిగెట్టి ఎవరో ఒకళ్ళనిద్దరు పట్టుకుంటున్నారు. ఆ రిసిన్ అని చెప్పి చాలా పెద్ద విషయాన్నే కలిపేద్దామని ప్రయత్నం చేశారు. ఎన్ని వందల మంది చనిపోయేవాళ్ళు. ఎందుకని మీరు జాగ్రత్త పడలేదు? ఇప్పుడు దానికి మూలాలు ఇప్పుడు గుంటూరులో ఉంటున్నాయంటున్నారు. ఎక్కడైనా గుంటూరులో కూడా మీరు చూసుకుంటే, ఈ ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు మాత్రమే కాదు, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం ఇలాంటి అనేక ప్రదేశాల్లో పాకిస్తాన్ కు అనుకూలమైన నినాదాలు చేశారు, పాకిస్తాన్ అనుకూల జెండాలు ప్రదర్శించారు. అయినా కూడా చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు? పోలీస్ శాఖ నిర్లక్ష్యం కదా. ఇప్పుడు మూలాలు బయటపడినాయి, గుంటూరులో పడినాయి అంటే రేపొద్దున గుంటూరు మాత్రమే కాదు, విశాఖపట్నంలో ఉంటాయి మూలాలు, కాకినాడలో ఉంటాయి, అనంతపురంలో ఉంటాయి, విజయనగరంలో ఉంటాయి. ఎక్కడ లేవు? విజయనగరంలో ఆల్రెడీ పట్టుకున్నారు తీవ్రవాదుల్ని, అనంతపురంలో పట్టుకున్నారు తీవ్రవాదుల్ని, రాయచోటిలో పట్టుకున్నారు తీవ్రవాదుల్ని, ఇప్పుడు గుంటూరు అంటున్నారు. కాకినాడలో ఆల్రెడీ పాకిస్తాన్ అనుకూల జెండాలను, పాలస్తీనా జెండాలను ఎగరేస్తే ఏమాత్రం చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. విశాఖపట్నంలో ఆ పాకిస్తాన్ జెండాలు, పాలస్తీనా జెండాలు ఎగరేశారు, అక్కడ చర్యలు తీసుకోలేదు.
అంటే తప్పు ఎవరి దగ్గర ఉంది? తప్పు ప్రభుత్వాలు చేస్తున్నాయి. మైనారిటీ అప్పీజ్మెంట్ పాలసీ తోటి ఈ ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయ విధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజల ప్రాణాల మీద చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వీళ్ళే అందరినీ చంపేయడానికి ఒక చోట బాంబులు పెడతారు, ఒక చోట ఏమో విషం పెట్టేస్తారు, ఇంకో చోట ఇంకో రకంగా చేస్తారు, లవ్ జిహాదులు చేస్తారు, రకరకాల లవ్ జిహాద్ మాత్రమే కాదు రకరకాల జిహాదులు, ట్రైన్ జిహాదులు, ఇంకా ఫుడ్ జిహాదులు, ఒకటేంటి చెప్తుంటే 100 పైన జిహాదులు ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు మైనారిటీ అప్పీజ్మెంట్ పాలసీ, ఇంకా మేము హిందువుల కోసం పనిచేస్తామని చెప్పేవాళ్ళు కూడా అలా చేయట్లేదు. దీని అంతటికి కారణం ఏంటి? వాళ్ళకి తేలికైపోతుంది. వీళ్ళందరూ ఊరికి రాజకీయ నాయకులు మన ఓట్ల కోసం మన జోలికి రారు, మన ఉన్న ప్రాంతానికి రారు, మన మీద నిఘా పెట్టరు అని చెప్పి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజయనగరంలో ఈ బాంబులు తయారు చేసే మెటీరియల్ అంతా ఇది మనం చూసాం, కొన్న వ్యక్తులు ఇవన్నీ వాళ్ళని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అంటే అప్పటికప్పుడు మాత్రమే ఈ విషయాలకు సంబంధించి కాస్త సీరియస్నెస్ కనిపిస్తోంది, కానీ అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఏం జరుగుతోంది, స్లీపర్ సెల్స్ ఉన్నారు అని అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళ వివరాలు ఏంటి, ఇవన్నీ కనుక్కోవడంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్ అవుతున్నాయని ఏమైనా అనిపిస్తుందా మీకు? ఫెయిల్ అవడం కాదండి, ఇంటెలిజెన్స్ చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగా పని చేయకపోతే విజయనగరంలో అది జరగకముందే పట్టుకోరు. ఇప్పుడు ఈ ఢిల్లీలో బాంబు పేలుడు కూడా అది ఒక చోట నుంచి ఒక చోటకి తరలిస్తూ, అంటే ఆల్రెడీ దొరికిపోయారు. ఇక్కడ హైదరాబాద్ లో ఆ లింకులు దొరికిపోయినాయి. ఆ విషాన్ని తయారు చేసిన అతను దొరికిపోయాడు. అక్కడ ఫరీదాబాద్ లో ఒక లేడీ, మెయిన్ లేడీ జైషే మహమ్మద్, మొత్తం ఇండియాకి ఆ అమ్మాయే హెడ్ అంట, ఆ డాక్టర్ని పట్టుకున్నారు. అలాగే కాశ్మీర్ లో పట్టుకున్నారు. ఈ లింకులన్నీ దొరికిపోయినాయి. దొరికిపోయేసరికి ఇంకేం చేయాలో తెలియని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్ లో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో అతను బ్లాస్ట్ చేసుకున్నాడు. ఇలాంటివి మనం ఎవరైనా ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే మన ఇంటెలిజెన్స్ పటిష్టంగా ఉంది కాబట్టి ఇంకా పెద్ద నష్టం జరగలేదు. ఒక దగ్గర జరిగింది, అదే కనుక ఆ రోజు అక్కడ జరగకుండా ఉంటే అది 200 బాంబుల పైన తయారయ్యేవి. ఆ కారులో ఉన్న దాంతో 200 బాంబుల పైన తయారయ్యి రేపు డిసెంబర్ 6వ తారీఖు ఢిల్లీ మొత్తం పేలేవి. అది అంత పెద్ద నష్టాన్ని మనం నివారించగలిగాం. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక ఇంటెలిజెన్స్ మనిషిని పెట్టలేరు, ప్రతి మనిషికి ఒక పోలీసుని పెట్టలేరు. ఇంటెలిజెన్స్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి గత 11 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఢిల్లీలో బాంబు పేలుడు జరగల. 1-6 సంఘటనలు ఇప్పుడు కాశ్మీర్ లో జరిగినాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. జరిగినప్పుడు చాలా ఎక్కువ మందిని పట్టించుకున్నారు. కాకపోతే నేనేమంటున్నానంటే ఈ ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్తే మాత్రమే పట్టుకుంటున్నారు. మీరు వెళ్ళండి అని చెప్తేనే పట్టుకుంటున్నారు, కానీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అనేది పనిచేయట్లేదు. దీనివల్ల కేంద్ర ఇంటెలిజెన్స్ కి చాలా పెద్ద సమస్య వస్తుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పరిగెడుతున్నారు తప్ప మిగతా అప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిద్రపోతుంది. దీనివల్ల చెప్పినా కూడా రోహింగ్యాన్ని ఖాళీ చేయించలేకపోతున్నారు హైదరాబాద్ నుంచి, ఓల్డ్ సిటీ నుంచి. సో ఈ సమస్యల్ని మనం పరిష్కరించుకుంటే కేంద్ర ఇంటెలిజెన్స్ బాగానే పనిచేస్తుంది. పనిచేయట్లేదని మనం చెప్పలేం, కానీ 1-2 చోట్ల చిన్న మిస్టేకులు జరగడం వల్ల అది పెద్ద సమస్యలకి దారితీస్తుంది. ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్ తర్వాత ఏపీ ఉగ్రవాదులకు షెల్టర్ గా మారుతోందా? ఖచ్చితంగా అండి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ మాత్రమే కాదు, నల్గొండలో అలాగే షెల్టర్ జోన్లు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరులో అలాగే షెల్టర్ జోన్లు ఉన్నాయి. వైజాగ్ లో ఇప్పుడు వైజాగ్ 1 టౌన్ ఏరియాలో ఇప్పుడు కొత్తగా అందరూ కూడా ఎక్కడ ఒక ఇల్లు ఖాళీ అయితే 1 టౌన్ ఏరియాలో వచ్చేదందరూ వాళ్ళే వస్తున్నారు. ఒక మతానికి సంబంధించిన వాళ్ళే వచ్చి రెంట్కి తీసుకుంటున్నారు. ఒక ఇల్లు అమ్ముతామని చెప్పి సేల్కి పెడితే ఒక మతానికి చెందిన వాళ్ళే కొంటున్నారు ఓల్డ్ సిటీలో. ఎందుకు జరుగుతోంది ఇది అనేది దాని మీద మరి ఇంటెలిజెన్స్ అసలు ఎక్కడ దృష్టి సారించిందా? మాలాంటి వాళ్ళని మేము చెప్తున్నాం, మొత్తుకుంటున్నాం, కానీ ఇంటెలిజెన్స్ దృష్టి సారించిందా? సారించట్లా. జస్ట్ వాళ్ళ ఇళ్లకి, ఇప్పుడు వాళ్ళు ఉన్న దగ్గరికి గోడ పక్కనే మనకి షిప్ యార్డ్ ఉంది. ఆ షిప్ యార్డ్ లో మనకి ఎలాంటి ఇంపార్టెంట్ షిప్పులన్నీ తయారవుతాయి, సబ్మెరీన్స్ తయారవుతాయి, ఇవన్నీ కూడా మనకు తెలిసిన వాటన్నిటిని కూడా మనం బయటకు మాట్లాడడానికి కష్టం. అలాగే మనకి విశాఖపట్నంలో ఫ్యూయల్ రిజర్వ్ ఉంది. మొత్తం దేశానికి కావాల్సిన ఫ్యూయల్ లో చాలా వరకు రిజర్వ్ షిప్ నేవీకి సంబంధించినవి ఇక్కడ ఉంది. దానికి చాలా దగ్గరలో వీళ్ళందరూ ఉంటున్నారు. ఫిషింగ్ హార్బర్ పక్కనే ఉంది. ఏది జరిగినా కూడా చాలా పక్కనే వీళ్ళందరూ ఒక ఏరియాని కాన్సన్ట్రేట్ చేసి ఆ ఏరియాలో వీళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు. దీని మీద ఇంటెలిజెన్స్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళం మొత్తుకుంటున్నాం. మరి ఇంటెలిజెన్స్ దృష్టి సారిస్తుందా సారించదో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.